మీడియా ప్రతినిధి శ్రీహరి అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ఆటవిక పాలన కొనసాగిస్తోంది అని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తిన విలేకరులను భయభ్రాంతులకు గురి చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు. సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పుడి శ్రీహరి గారిని ఈరోజు అరెస్ట్ చేయటం దుర్మార్గం. తన ఇంట్లో ఉండగా ఎందుకు అరెస్ట్ చేస్తానటువంటిది కూడా చెప్పకుండా బలవంతంగా దౌర్జన్యపూర్వకంగా వ్యవహరించి తన ల్యాప్టాప్ ఫోన్ లాక్కొని ఎక్కడికి తీసుకెళ్తున్నారనేటువంటిది కూడా చెప్పకుండా లాక్కెళ్ళిపోవటం చాలా దురదృష్టకరం. ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆ జర్నలిస్ట్ పైన ఇలాంటి పరిస్థితులు అవలంబిస్తున్నారంటే, అలాగే సాక్షి పత్రిక ఎడిటర్ పైన అనేక కేసులు బనాయించడం కానీ, లోకల్గా ఉన్నటువంటి విలేకరులని అల్లరి మూకల ద్వారా బెదిరించి చంపుతాం, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామన్నటువంటి విషయాల దగ్గర నుంచి అన్నీ చూసుకుంటే ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది కొనసాగుతుందా లేదా అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది.